శుభోదయం నుంచి శుభరాత్రి వరకు అభినందించాలన్నా, అవసరాలు తెలపాలన్నా, క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా యువత చేతికి అందుబాటులో ఉండే ఏకైక సాధనం SMS మొబైల్ సంక్షిప్త సందేశం. ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఏడాది SMSల వాడకం తగ్గిందన్న సర్వే సంస్థల నివేదికలు SMS భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రియురాలికి ప్రేమ సందేశం పంపాలన్నా, స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పాలన్నా, మనసులోని భావాల్ని అక్షరాలుగా మలిచి అందంగా ప్రకటించాలన్నా నేటి యువతకు టక్కను గుర్తొచ్చేది సంక్షిప్త సందేశం. క్షేమ సమాచారాలు, రోజువారీ ముచ్చట్లు, ఆపదలు, అవసరాలు అన్నిటినీ ఆత్మీయులతో పంచుకునేందుకు మొబైల్ సమాచార సాంకేతిక విప్లవంలో అత్యధికంగా వాడుకలో ఉన్న ఏకైక సాధనం సంక్షిప్త సందేశం. అదే ఈ SMS. ఆధునిక మానవ సంబంధాలను మరింత దగ్గర చేయడంలో SMSల పాత్ర విడదీయరానిది. మానవ సంబంధాల వారధి SMS అందుబాటులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. మేరీ క్రిస్మస్ అంటూ కంప్యూటర్ నుంచి మొబైల్కు పంపిన చిన్న సందేశంతో 1992 డిసెంబర్ 3న SMS సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 6 ఏళ్లకు అంటే 1998లో యూకేలోని 4 ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థలు SMS సేవల్ని మరింత విస్తృతపరిచాయి. అప్పటి నుంచి ఏటికేడు SMS వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది సంక్షిప్త సందేశ సేవల్ని పొందుతున్నారు. కొన్నేళ్లుగా SMS వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది SMSల వాడకం తగ్గిందని మీడియా రెగ్యులేటర్ ఆఫ్ కామ్ తన నివేదికలో పేర్కొంది. బ్రిటన్లో గత ఏడాది దాదాపు 4,000 కోట్ల సంక్షిప్త సందేశాలు నమోదు కాగా ఈసారి అది 3,850 కోట్లకే పరిమితమైందని ఆఫ్కామ్ సర్వే చెబుతోంది. అమెరికా సహా